ఇంకొకటి మీడియాలో వాళ్ళు ఎక్కువ పబ్లిసైజ్ చేయాలనుకోరు. కానీ మీరు ఇప్పుడు ఈ ఏఐ యుగంలో ఒకవేళ కమ్యూనికేషన్ లేకపోతే మన వాళ్ళంతా ప్రాస్పారిటీ అంతా పొలిటికల్గా వస్తుందంటారా? ఖచ్చితంగా కలిసి లేకపోతే మాత్రం రాదండి. వచ్చిన చిక్కు ఏంటంటే మనకు ఓట్లు ఉన్నాయి, జనాభా ఉన్నారు. దగ్గర ఒక అంచనా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 8% అనుకుంటాను మన వైశ్యాస్ ఉన్నారని అంటారు. 8% ఉన్నారంటే 5 కోట్లు అంటే 840 లక్షల మంది. మరి మనం అనకూడదు, కానీ ఇప్పుడు రాజ్యం వెళ్తున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారండి? 4%, 3% ఉన్నారు. మరి వాళ్ళే వెళ్తున్నారు, మనం వెళ్ళిపించుకుంటున్నాం. ఏంటి ఇది? ఎప్పటికి వెళ్తుంది? ఎప్పుడు మనం పైకి వస్తాం? ఎప్పుడు మనకి అసలు కనీసం వైశ్య కమ్యూనిటీ అంటే నేను ఏ పార్టీ గురించి నేను చెప్పట్లేదండి. నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నాను, ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాను. చులకన అయిపోయింది వైశ్యులు అంటే. అది పోవాలంటే మనకు బలం పెరగాలంటే ఆర్థికంగానూ బలం పెరగాలి, మన వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి. డైరెక్ట్గా ఎమ్మెల్యే కావాలని నేను చెప్పట్లా. సర్పంచ్గా పోటీ చేయండి, కౌన్సిలర్గా పోటీ చేయండి, కార్పొరేటర్గా పోటీ చేయండి, చివరికి వార్డు మెంబర్ కన్నా పోటీ చేయండి. జనం రావాలి, అది నా ఆలోచన. అబ్సల్యూట్లీ అండి. అక్కడే కాదు, ఇక్కడ కూడా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.